మున్సిపల్ ఎన్నికల్లో మనం వింతలు విశేషాలు కనుక మనం మాట్లాడుకుంటే, వనపర్తిలో ఒక విశేషమైన రిజల్ట్ మనకు బయటకొచ్చింది. అదేంటంటే, ఒక ఇంటర్ స్టూడెంటు అక్కడ ఉన్నటువంటి హేమీలను ఓడించి కౌన్సిలర్‌గా విజయం సాధించింది. ఇంటర్ స్టూడెంట్ కౌన్సిలర్‌గా విజయం సాధించడం ఏంటి? అసలు ఇంటర్ స్టూడెంట్‌కు టికెట్ ఎలా ఇచ్చారు? మరి ఏ పార్టీ నుంచి గెలిచిందనే వివరాలు మనం గనుక చూస్తే యెస్. ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు మహేశ్వరి. ఈమె ఇంటర్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఈమె వనపర్తి మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో దాదాపు 30 వార్డులున్నాయి. ఆ వనపర్తి మున్సిపాలిటీలో 9వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈమె బరిలోకి దిగింది. అసలు ఈమెకెందుకు టికెట్ ఇచ్చారంటే 9వ వార్డులో మహిళా రిజర్వేషన్ వచ్చింది. 9వ వార్డులో మహిళా రిజర్వేషన్ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలంగా పనిచేస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఇక్కడ కనిపిస్తుండగా ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకు టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకు టికెట్ ఇవ్వాల్సి ఉంటే రిజర్వేషన్ల తారుమారుతోని అక్కడ మహిళా రిజర్వేషన్ రావడంతో ఈ అమ్మాయికి వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మనకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ అమ్మాయికి అవకాశం ఇచ్చిండు. ఈ అమ్మాయికి అవకాశం ఇస్తే ఈ అమ్మాయి నిరూపించుకుంది. ఆమె వార్డులలో ప్రతి ఒక్క ఇంటిని కనీసం 5 సార్లు తిరిగి అందరినీ వేడుకొని నేను ఇంటర్ స్టూడెంట్ని. చాలామంది ఏమన్నారంటే ఈమెను కూడా నువ్వు పెళ్ళైన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిపోతావు, నీకు ఎందుకు ఓటేయాలని కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, మిగతా అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ ఒకవైపు ప్రచారం చేసినా ఈ మొక్కతి ఒకవైపు ప్రచారం చేసి అక్కడ విజయం సాధించింది. 9వ వార్డులో మహేశ్వర్ విజయం సాధించింది. దీనికి సంబంధించి ఒక ఇంటర్ స్టూడెంటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిని అట్లాగే మిగతా పార్టీల అభ్యర్థులను ఓడించడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. నిజానికి మహిళలకు పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తుంది. కానీ ఇట్లాంటి సందర్భంలో ఈ ఇంటర్ స్టూడెంట్కి అవకాశం ఇవ్వడం, ఆమె దాన్ని నిరూపించుకోవడం అనేది ఇక్కడ గొప్ప విషయంగా మనం చెప్పొచ్చు. ఆమె ఏమంటుందో ఒకసారి విందాం. గెలిచిన తర్వాత ఏం చేస్తుంది అనేది ఒకసారి విందాం. మా వార్డులో ఇప్పుడు సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, ఇంకా గుడికి సంబంధించిన విషయంలో ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు వచ్చే వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఒక ఆశ నాది. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు నన్ను కౌన్సిలర్గా ప్రతి ఒక్కరు నన్ను గెలిపించిండ్రంటే 9వ వార్డు ప్రజలు ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం పనిచేస్తాను. ఈ 5 ఏళ్ళు వాళ్ళకే అంకితం నా జీవితము. ఖచ్చితంగా వాళ్ళకి పనిచేసిన తర్వాతనే నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఆలోచనతోటి ముందడుగు వేసిన నేను ఈరోజు వాళ్ళకి నేను ఇస్తున్న ప్రతి హామీలని నేను నెరవేరుస్తా ఖచ్చితంగా గెలిచిన తర్వాత అని నేను వాళ్ళకి హామీ ఇస్తున్నాను. స్టూడెంట్ వాళ్ళ దగ్గరికి ఓటు వేయమని పోతున్నావు కదా, రెస్పాన్స్ ఎట్లా ఉంది? అందరు చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు అందరు. ఎందుకంటే యువతకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో ఒక అమ్మాయికి ఎంబీబీఎస్ అమ్మాయికి అవకాశం వచ్చి ఈరోజు సర్పంచ్గా గెలిచింది కాబట్టి ఈరోజు మనం కూడా వనపర్తిలో ఒక అమ్మాయికి టికెట్ మేఘారెడ్డి సార్ ఇచ్చిండు కాబట్టి వాళ్ళని కూడా నన్ను గెలిపించి సార్ దగ్గరికి తీసుకురావాలని ఒక ఆశతోటి ప్రజలు కూడా మంచి ప్రోత్సాహంతో నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నాకు అందరు సపోర్టుగా, ప్రజలందరూ సపోర్టుగా, 9వ వార్డు ప్రజలందరూ సపోర్టుగా ఉండి నన్ను ఈరోజు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మీ పార్టీలో మీ వార్డులో వేరే పార్టీ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా చూస్తూ ఉన్నారు? వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయికి చిన్న వయసులోనే అవకాశం వచ్చింది, ఎట్లయినా సరే మనం పక్కకి పంపించాలన్న ఉద్దేశంతో నా గురించి పెళ్లి చేసుకుంటే ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, విద్యార్థికి ఇవ్వడం ఏంది అది అని అంటున్నారు. కానీ అవి కాదు. నేనేంటంటే నేను ప్రజల కోసం మా నాన్న ఏ విధంగా పనిచేసిండో ఆ విధంగా నేను పనిచేయాలని ముందడుగుతోటే వచ్చిన నేను. ఈరోజు నేను గెలిచి ఖచ్చితంగా నేను ఉన్నానంటే ఖచ్చితంగా యూత్కి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నేను ఉండాలని ఒక నిర్ణయంతో నేను గెలిచినా గెలవకుండా ఖచ్చితంగా నేను పోరాడాలని ఒక ఆశతోటి నేను ముందడుగేసిన. నేను ఖచ్చితంగా నేను చదువుకున్న వాళ్ళకి ముందుగా సపోర్ట్గా ఉంటాను వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువు వృధా కావద్దు. ఎందుకంటే వాళ్ళకంటూ ఇంత జాబ్ ఉండాలి కాబట్టి నా వరకు చేతనైనంత వరకు నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకి జాబ్స్ వచ్చే విధంగా, ఖచ్చితంగా జాబులు ఇప్పించే విధంగా నేను చేస్తానని హామీ ఇస్తున్న ప్రతి ఒక్కరికి. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి మహిళలకి ముందడుగుగా వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. మన మహిళలకి, మహిళా సంఘాలకు కానివ్వండి, యూత్కి కానివ్వండి, అలాగే గృహిణీలకు కానివ్వండి, వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండి ఈరోజు మహిళలను అందరినీ ముందడుగుగా వేయిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చి మా మహిళని ఇంటికే పరిమితం కాకుండా మమ్మల్ని ప్రపంచానికి కూడా మమ్మల్ని ముందుకు చూపించాలని ఒక ఆశతోటి నేను సార్ వాళ్ళకి అందరికీ ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి సార్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ప్రజలు నన్ను గుర్తించి నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలి. వాళ్ళకు వార్డును బాగు చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటా ఖచ్చితంగా. వార్డులో ఉన్న ప్రతి సమస్యను నేను తీరుస్తా ఖచ్చితంగా.
వాళ్ళు ఏది అడిగినరో వాళ్ళకి నేను ఇచ్చిన హామీలని నేను నిలబెట్టుకుంటా, వాళ్ళు నన్ను గెలిపించాలని నేను వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళు ఖచ్చితంగా నాకు వర్క్ చేయాలమ్మా నువ్వు అని అడుగుతున్నారు. వర్క్ చేసినామంటే మాకు అంతకంటే గొప్ప విషయం ఏం కాదు మాకు అని అడుగుతారు. ఈరోజు నన్ను గెలిపించిందంటే నేను వాళ్ళ కోసం ఈ 5 సంవత్సరాలు వాళ్ళ కోసమే పనిచేస్తాను ఖచ్చితంగా. మా నాన్న ఏ విధంగా సీసీ రోడ్లు డ్రైనేజీలు చేసి 8వ వార్డులో ఏ పేరు తెచ్చుకున్నాడో ఆ విధంగా నేను చేసి నా పేరు నిలబెట్టుకొని మన యూత్కి అందరికీ మంచి పేరు తేవాలి. అలాగే మన ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు. ఆయన కూడా మంచి గొప్ప పేరు తీసుకురావాలని ఒక ఆశతోటి నేను ముందు అడుగుతున్నాను.